ఇప్పుడు వీడియోలో మీరు చూసేది గుమ్మడి వడియాలు. గుమ్మడికాయ అంటే అందరికీ తెలుసు, హెల్త్కి చాలా మంచిది. అయితే ఈ వడియాలు పెట్టాలంటే చాలామంది ఏం చేస్తారంటే ఆ గుమ్మడికాయల్లో గట్టిగా పిండి ఆ నీళ్ళన్నీ పోయిన తర్వాత పెడతారు. అయితే అందులోనే న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళని పడేయకుండా సగ్గుబియ్యం సాబుదానా వేసుకొని ఇది ఎట్లా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. గుమ్మడికాయ చాలా మంచిది, హెల్త్కి ఫైబర్ ఉంటుంది, ఇంకా డైజెషన్కి మంచిది. అయితే ఈ వడియాలు పెడుతూ ఈ గుమ్మడికాయ హెల్త్ బెనిఫిట్స్ కూడా మాట్లాడుకుందాము. దీన్ని తయారు చేసుకునే విధానం అంతా కూడా ఇప్పుడు చూడండి. గుమ్మడికాయ 2 రకాలు ఉంటుంది, అందరికీ తెలుసు. అయితే ఇది బూడిద గుమ్మడికాయ. ఇది మనం కొనేటప్పుడే కొంచెం ముదురుది అని అడిగి తీసుకోవాలని చెప్పింది. ఎవరంటే ఇప్పుడు ఈ రెసిపీ చెప్పిన ఆమె మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా గాయత్రక్క. సూపర్ హెల్దీ రెసిపీస్ అన్నీ చెప్తుంటుంది. యూట్యూబ్లో ఎక్కడా లేదు, నువ్వు చూపియ్యి నేను చెప్తా అని చెప్పిందనమాట. వీలుంటే ఆమెనే చూపిద్దాం అనుకుంది, వీలు కాలేదు కాబట్టి నేను చూపిస్తున్నా. మంచిగా వస్తే వీడియో పెడతా అనుకున్నా. సూపర్గా వచ్చినాయి వడియాలు కాబట్టి మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని చూపిస్తున్నా. గుమ్మడికాయని మంచిగా క్లీన్ చేసుకోవాలి స్క్రబ్ పెట్టి. అంటే అట్లా సబ్బు అది కాదు, జస్ట్ స్క్రబ్ పెట్టి అట్లా నీళ్లు మంచిగా పోసి క్లీన్ చేసి మంచిగా కడిగి పెట్టి పక్కకు పెట్టి నీళ్ళని పోయిన తర్వాత కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ 1 గ్లాసు సగ్గుబియ్యం సాబుదానా అంటారు కదా, 1 గ్లాస్ సాబుదానాతో చూపిస్తున్నా. ఇది కొంచెం గ్రైండ్ చేసుకోవాలి, మరి పిండిలాగా కాదు, జస్ట్ రవ్వలాగా లైట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ నీళ్ళు అంతా తడి అంతా పోయిన తర్వాత ఇక్కడ ఈ గుమ్మడికాయని కట్ చేస్తున్నా. ఇక్కడ మీకు ఇష్టం ఉంటే తురుముకోవచ్చు, లేదంటే గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రైండ్ చేస్తున్నా. ఎట్లాగూ గ్రైండ్ చేస్తాం కాబట్టి మరీ చిన్న చిన్న పీసెస్ కాకుండా మీడియంగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని. ఇట్లా గ్రైండ్ చేసుకున్న దాన్ని అంతా కూడా వడగట్టాలి. చూస్తున్నారు కదా, ఇట్లా స్ట్రైనర్లో వేసి మొత్తం వడగడుతున్నా. అయితే దీని హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే ఈ బూడిద గుమ్మడికాయని వంటలల్లో ఒకటే కాకుండా ఆయుర్వేదం మెడిసిన్లో కూడా బాగా యూజ్ చేస్తుంటారంట. నేనేమి ఇదంతా ఓన్గా చెప్తలేను, సెర్చ్ చేసిన కాబట్టి చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే వెయిట్ లాస్కి, ఇంకా దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి అంటే తొందరగా ఆకలి వేయదన్నమాట. ఇది బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి సూపర్గా ఉంటుంది, ఇంకా డైజెషన్కి మంచిది. ఇంకొకటి బాడీలో చలవ చేస్తుంది శరీరానికి బాగా, ఇంకా బ్రెయిన్ హెల్త్కి మంచిదంట. ఇంకా ఈ రక్తస్రావం అంటే మనకి ముక్కు నుండి కొంతమందికి రక్తం వస్తుంది చూడండి వేడి చేసి, అట్లాంటి వాళ్ళకు కూడా ఈ బూడిద గుమ్మడికాయ రసము రోజు 1 గ్లాస్ తాగితే మంచిది. ఇది తయారు చేసుకునే విధానం మన ఛానల్లో ఉంది, చూడండి. అట్లా బూడిద గుమ్మడికాయ రసం తాగలేని వాళ్ళు ఇట్లా వడియాలు తిన్నా సరే మంచిదే. ఇప్పుడు ఈ గుమ్మడికాయ నీళ్ళల్లోకి ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న సాబుదానా ఉంది కదా, అది వేసేసి 1 గంట సేపు మినిమం, మీకు టైం ఉంటే 2 గంటలైనా నానబెట్టుకోవచ్చు, లేదంటే 1 గంట సేపు నానినా సరే దీన్ని పక్కకు పెట్టేద్దాము. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ గుజ్జు ఉంది కదా, దాంట్లో నుంచి కూడా ఏమైనా నీళ్ళు వస్తాయేమో అని చెప్పేసి ఇప్పుడు మనం ఈ సాబుదానా నానబెట్టినాం కదా దానిపైనే పెట్టి అట్లా పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ సాబుదానాని ఉడికించుకోవాల్సింది ఉంటుంది నానిన తర్వాత. దానికోసం ఇక్కడ 1 గ్లాస్ సాబుదానా తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసుల నీళ్లు పెడుతున్నాం ఇక్కడ. ఎందుకంటే అది నానింది నీళ్ళలో కాబట్టి ఎంతకైనా మంచిదని 4 గ్లాసులు తీసుకుంటున్నాం ఫస్ట్. ఇక్కడ 4 అయితే పక్కకి మళ్ళీ స్టవ్ పైన 2 గ్లాసులు ఇట్లా నీళ్ళు పక్కకు పెట్టుకొని అవసరం అవుతుంది అనుకుంటే ఆ వేడి నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాల్సింది ఉంటుంది. ఇక్కడ నీళ్లు ఫస్ట్ బాగా మరిగిన తర్వాతనే ఈ సాబుదానా నానిన దాన్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా నీళ్లు పడతాయి అనిపిస్తుంది కాబట్టి వేడి నీళ్ళు, చల్లటి నీళ్ళు కాదు, ఇక్కడ పక్కకి వేడి నీళ్ళు పెట్టినా కదా ఆ వేడి నీళ్ళు ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు ఆ నీళ్లు పోసేస్తున్నా. ఇంకా ఇది ఉడకడం అయిపోతుంది అన్న టైంలో దీంట్లో కారం వేసుకోవాలి. దానికోసము మన టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి, దాంట్లో ఉప్పు వేసి గ్రైండ్ చేసిన అనమాట. ఇప్పుడు ఆ పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసి ఉడికించాలి. దీంట్లోకి కొంచెము జీలకర్ర వేయాలి, ఇంకా కొంచెం నువ్వులు. ఇంకా వడియాలు అప్పడాలంటే కంపల్సరీగా నువ్వులు వేసుకుంటాము, అట్లా నువ్వులు కూడా వేసిన తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా మంచిగా దీంట్లో కలవాలన్నమాట. జస్ట్ 1/2 మినిట్ అట్లా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్లో దొడ్డుప్పు వేసి గ్రైండ్ చేసినా కదా, ఉప్పు సరిపోతుంది అనుకున్నా, కానీ ఉప్పు పడుతుంది. ఇట్లాంటి టైంలోనే టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఉప్పు వేసుకోవాలి. అయితే ఇంతకుముందు మనము గ్రైండ్ చేసుకున్నాక ఆ నీళ్లు తీసిన తర్వాత ఈ గుమ్మడికాయ గుజ్జు ఉంది కదా, ఆ గుజ్జు ఇప్పుడు వేసుకోవాలి. అసలైంది ఇది పడేయద్దు కదా, దాన్ని ఇప్పుడు వేసి అది వేసిన తర్వాత 1/2 మినిట్ అట్లా ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ వడియాలు మా సైడ్ పెట్టారనమాట, ఇవి ఎక్కువ ఆంధ్ర సైడ్ పెడతారు. మాకు అంత ఐడియా లేదు కాబట్టి నేను ఇన్ని రోజులు చేయలేదు, కానీ హెల్త్కి ఇంత మంచిదని తెలిసి ఇవి ఇంత బాగా వస్తున్నాయి, టేస్ట్ బాగున్నాయని తెలిసి ఇప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా పెడదామని డిసైడ్ అయిపోయినా. ఇంకా వీటిని మనం 1 స్పూన్ తీసుకొని దాంతో ఇట్లా వడియాలు పెట్టుకోవడమే.
ఇవి ఇట్లా ఒక 3 రోజులు ఎండాలన్నమాట. ఇవి ఈవినింగ్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ మనం ఎండలో పెట్టుకోవాలి నెక్స్ట్ డే. ఇట్లా ఒక 3 రోజులు ఎండబెట్టుకుంటే మనకి ఈ గుమ్మడికాయ సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోతాయి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి గుమ్మడికాయతోనే కానీ మినప్పప్పు వేసుకొని చేసుకోవాలి. ఇవి కూడా గాయత్రక్క చెప్పింది. ఇది కూడా చేసిన ఈ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తానన్నమాట. ఇక్కడ 3 రోజుల తర్వాత ఎండబెట్టిన ఈ గుమ్మడికాయ సగ్గుబియ్యం వడియాలు చూస్తున్నారు కదా. 3 రోజుల తర్వాత వేసి చూపిస్తున్న ఆయిల్లో చూస్తున్నారు కదా, గుమ్మడి సాబుదానా వడియాలు రెడీ అయిపోయినాయి. ఇట్లా హెల్తీగా మీరు కూడా ట్రై చేయండి. మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.